హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గార్డెలిష్ డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్. ఈరోజు నాటుకోడితో నేను చెప్పే ప్రాసెస్లో కర్రీ చేసి ఫ్రీజర్లో పెట్టుకుంటే 2 వీక్స్లో ఎప్పుడు కావాలనుకున్నా ఇన్స్టెంట్గా నాటుకోడి బిర్యానీ 15 మినిట్స్లో చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నాటుకోడి 1/2 kg, ఉల్లిపాయలు పెద్ద సైజువి 2, పచ్చిమిర్చి 8, బిర్యానీ ఆకు 3, మరాఠీ మగ్గ 2, జాపత్రి 2, గసగసాలు 1 టేబుల్ స్పూన్, అల్లం 2 ఇంచెస్, వెల్లుల్లిపాయ 1, సాజీరా 1/2 టేబుల్ స్పూన్, అనాస్ పువ్వు 1, జాజికాయ చిన్న ముక్క, దాల్చిన చెక్క 1 ఇంచ్, ఇలాచీ 4, లవంగాలు 6, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పెరుగు, బిర్యానీ మసాలా, నిమ్మరసం, ఆయిల్ 50 ml, నెయ్యి 50 ml, వాటర్ 100 ml, ఉప్పు, కారం, పసుపు, పుదీనా, కొత్తిమీర. ముందుగా నాటుకోడి బాగా శుభ్రం చేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 2 అవర్స్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. తరువాత గసగసాలు, అల్లం, వెల్లుల్లిపాయ, సాజీరా, అనాస్ పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సోంపు వేసి పేస్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 50 ml ఆయిల్, 50 ml నెయ్యి, 2 జాపత్రి, 2 మరాఠీ మగ్గలు, 3 బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయ కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి వేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ వేసి మరో 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 100 ml వాటర్ వేసి 4 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత గోల్డెన్ కలర్లో వేపుకున్న ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఇది కూల్ అయిన తర్వాత ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు ఉంటుంది. మనం ఎప్పుడు బిర్యానీ చేసుకుంటే అప్పుడు ఈ కర్రీకి ఈక్వల్ రేషియోలో బియ్యం తీసుకుని తగినంత ఉప్పు వేసి కుక్కర్ పెట్టుకుంటే నాటుకోడి బిర్యానీ రెడీ.